సో అంటే ఆల్మోస్ట్ తమ్మినేని సీతారాం అరెస్టు కాకుండా అడ్డుకునే అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. పోలీసులకు ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు కూడా ఒప్పుకోలేదు. వాస్తవానికి తమ్మినేని సీతారాం ప్రమేయం లేకుండానే ఇంత తతంగం నడుతుందా? ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి ఒక మహిళ వచ్చి ఇక్కడ ఏకంగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఆ భూమిని తమ్మినేని సీతారాం కొడుకు మాత్రమే ఎందుకు అమ్మాలి? వేరొకరికి అమ్మొచ్చు కదా. అసలు ఫస్ట్ ఆ మహిళ ఇక్కడ మహిళ కాదు కదా. సో నిన్న కోర్టు కూడా ఏంటంటే దీంట్లో అగ్రీ చేయాల. మీ మీద ఆరోపణలు వచ్చాయి, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు కొన్నాము అంటున్నారు కాబట్టి ఎలా కొన్నారు అనేది కోర్టు ముందు డాక్యుమెంట్ ఉంచండి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంచండి మా దగ్గర అని చెప్పి కోర్టు చెప్పడంతో వైసీపీ అంటే తమ్మినేని సీతారాం తరపు లాయర్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఆ ఫార్జరీతో సంబంధం లేదు కాబట్టి మిగతావన్నీ కూడా 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లే కాబట్టి మా దగ్గర వివరణ తీసుకుని మమ్మల్ని వదిలేయాలని చెప్పి కోర్టును కోరితే కోర్టు అందుకు కూడా నిరాకరించింది. కేవలం వివరణ తీసుకుని వాళ్ళని వదిలేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు కూడా ఒప్పుకోలేదు. సో అంటే ఆల్మోస్ట్ తమ్మినేని సీతారాం అరెస్టు కాకుండా అడ్డుకునే అన్ని ద్వారాలు మూసుకుపోయాయి.